న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నాకు అనుభవం ఉంది, పవన్ కళ్యాణ్ కు పవర్ ఉంది. చంద్రబాబు నేను మా సైజు తగ్గించుకొని ఉమ్మడిగా నిలబడ్డాం. ఇది మీ భవిష్యత్తు కోసమే. మోసాలతో అధికారంలోకి వచ్చే చంద్రబాబును మరోసారి నమ్మి మోసపోవద్దు. ముందుగా ప్రేక్షకులకు రంజాన్ శుభాకాంక్షలు. ఇక డీటెయిల్స్ చూస్తే, సుఖవంతమైన సినిమా జీవితాన్ని వదులుకొని ప్రజల కోసం నిలబడిన నిజమైన హీరో పవన్ కళ్యాణ్ అంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను ప్రశంసించారు. నాకు అనుభవం ఉందని పేర్కొన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు పవర్ ఉందని వ్యాఖ్యలు చేశారు. అగ్నికి వాయువు తోడైనట్లు ప్రజాగలానికి వారాహి తోడైందని చంద్రబాబు అన్నారు. అది జగన్ అహంకారాన్ని బూడిద చేస్తోందన్నారు. ఈరోజు ఏదో మేము అధికారం కోసమో ఇంకొక దానికోసం మేము కలవలేదు. ఈరోజు ఒక్క విషయం మీరు చూస్తే, పవన్ కళ్యాణ్ గారు కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకొని విలాసవంతమైన సినిమా రంగాన్ని వదులుకొని మీకోసం వచ్చారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది సినిమాలో హీరోలుగా ఉంటారు, కానీ ప్రజల్లో నిజమైన హీరో పవన్ కళ్యాణ్. అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారి పైన వ్యక్తిగత దాడి చేశారు, మానసికంగా వేధించారు, ఎక్కడికక్కడ అడ్డుపడ్డారు. కానీ వారిని చూసినప్పుడు నాకు అనిపించింది, మడమ తిప్పని నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. చీకటి పాలన అంతం చేయాలని ఎన్ని అవరోధాలు సృష్టిస్తే, మేమంటే రాటుపోట్లకు బాగా అలవాటు పడ్డాం. కానీ పవన్ కళ్యాణ్కి అలవాటు లేకపోయినా నిలబడమే కాకుండా నిలదొక్కున్న నిజమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక్క విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది మా ముగ్గురిని విమర్శిస్తున్నారు, నన్ను విమర్శిస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు, బీజేపీ నాయకులైనటువంటి పురంధేశ్వర గారిని, నరేంద్ర మోడీ గారిని కూడా బీజేపీని విమర్శిస్తున్నారు. ఒక్క విషయం మీరు చూడండి, ఈరోజు మేము సీట్లు అడ్జస్ట్ చేసుకున్నప్పుడు నా జీవితంలో ఎప్పుడు కూడా ఇటువంటి రాలేదు. ఈ నిడదవోలో తెలుగుదేశం పార్టీ సింబల్ లేదు ప్రస్తుతం ఈ ఎలక్షన్లో. ఒక పక్కన బీజేపీ అభ్యర్థి పురంధేశ్వరి గారు ఇక్కడ ఎంపీగా నిలబడుతున్నారు, ఇంకో పక్క దుర్గేశం గారు ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు. మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలను సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఈ పరిస్థితి నాకే కాదు, మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా వచ్చింది. ఇంకో పక్క బీజేపీ కూడా జాతీయ పార్టీగా ఉన్నా పోయినసారి కంటే తక్కువ సీట్లతో వాళ్ళు పోటీ చేసే పరిస్థితి వచ్చారు. మేము త్యాగాలు చేశాం రాష్ట్రం కోసం. మేమందరం కలిసి మీ ముందుకు వచ్చాం. ప్రశ్నించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం. 5 కోట్ల మంది ప్రజలు కేవలం బెదిరించే 5గురి గుప్పెట్లో నలిగిపోతుంటే ఆ బెదిరించేవాడి ఎదురుగా ఒక సమూహం వచ్చి నిలబడింది. రాష్ట్ర భవిష్యత్తు కోసం, కోట్లాది మంది యువతకు ఉపాధి కల్పించడం కోసం చంద్రబాబు నేను మా సైజ్ తగ్గించుకుని ఉమ్మడిగా నిలబడ్డాం. ఇది మీ భవిష్యత్తు కోసమే, ఉపాధి అవకాశాల కోసమే అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం. సో బెదిరించే వాళ్ళకి ఈ రోజున ఒక సమూహం వచ్చి నిలబడింది. ఆంధ్రప్రదేశ్ని గుప్పెట్లో పెట్టుకొని 5 కోట్ల మంది ప్రజల్ని పట్టుమని 10 మంది, ఇంకా చెప్పాలంటే 5 మంది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ని గుప్పిట్లో బెదిరించి 5 కోట్ల మంది ప్రజల్ని బెదిరిస్తూ ఉంటే, ప్రజలు తిరుగుబాటు చేసి మాకు ఓటు చెల్లకుండా అన్ని పార్టీలు కలిసి రావాలి అంటే ఈ రోజున ఢిల్లీలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఉన్న మన భారతీయ జనతా పార్టీ నుంచి 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం
ముఖ్యమంత్రిగా పోటీ చేసే మనకి రాష్ట్రాన్ని నడిపిన, ఉమ్మడి రాష్ట్రాన్ని నడిపిన అనుభవం, ఎన్ని ఆటుపోట్లున్నా తట్టుకున్న సమర్థత, ధైర్యం, అన్నింటికీ వాటన్నిటితో పాటు జన సైనికులు, వీర మహిళలు 5 సంవత్సరాలుగా వైసీపీ తోటి పోరాటం చేస్తూ ఈ రోజున రాష్ట్రానికి, ఈ రోజున ఈ పొత్తుకే వెన్నంటి ఉన్న, వెన్నుదన్నుగా ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి బురుగుపల్లి శేషారావు గారు చాలా పెద్ద మనసుతోటి, బురుగుపల్లి శేషారావు గారు చాలా పెద్ద మనసుతోటి మన కందుల దుర్గేష్ గారికి ఇక్కడికి పోటీ చేసే అవకాశం కల్పించిన మనస్ఫూర్తిగా నిడదవోలు నియోజకవర్గ ప్రజలందరి తరపు ముందు మీకు మనస్ఫూర్తిగా జనసేన పవన్ కళ్యాణ్ ప్రెసిడెంట్ గారిని మీకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే శ్రీ కేఎస్ జవహర్ గారికి, టీడీపీ ఉమ్మడి మనకి టీడీపీ ఈస్ట్ గోదావరి జిల్లా అధ్యక్షులు, అలాగే శ్రీ పి దత్తు గారికి, భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గారికి, బండి సత్యనారాయణ గారికి, అలాగే సుజీ రంగారావు గారికి, మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు, అలాగే కొట్టిగుల్పూడి గోవిందరావు గారికి, జనసేన పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు బివిఎస్ఎన్ ప్రసాద్ గారికి, కందుల దుర్గేష్ గారికి మనస్ఫూర్తిగా మీ అందరి తరపున కృతజ్ఞతలు, హృదయపూర్వక స్వాగతాలు తెలియజేసుకుంటూ ఒకటే మాట ఇందాక తణుకులో చెప్పాం, మేము మీకు ఇన్ని కోట్ల మంది ప్రజలకి, నలిగిపోతున్న యువతకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు, పరిశ్రమలు, అభివృద్ధి దిశగా రాష్ట్రం క్షేమంగా ఉండాలి అని ఆలోచించి చాలా పెద్ద మనసుతోటి అందరం ఒకరినొకరు తగ్గించుకొని, సైజ్ తగ్గించుకొని, చంద్రబాబు గారు కూడా తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణం ఉండి కూడా రాష్ట్ర ప్రజల క్షేమం కోసం, సంక్షేమం కోసం అందరం సైజులు తగ్గించుకొని ఈ రోజున ఉమ్మడిగా నిలబడతా ఉన్నాం. ఒకటే, మీ భవిష్యత్తు కోసమే, మీ ఉపాధి అవకాశాల కోసమే, మీకు అండదండగా ఉండడం కోసమే. రౌడీ రాజ్యం పోవాలి, రామరాజ్యం రావాలి, ధర్మం నిలబడాలి. ఆంధ్రప్రదేశ్ కు 5 ఏళ్ల కిందట వైసీపీ ప్రభుత్వం అనే వైరస్ వచ్చింది. మే 13న ఎన్డీఏకి ఓటేసి ఆ వైరస్ ని తరిమి కొట్టాలి. వైసీపీ పాలనతో రాష్ట్రం ఆర్థికంగా కుదేలైంది, రాజధాని లేని రాష్ట్రంగా మారింది. 5 ఏళ్లుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు న్యాయం జరగడం లేదు. ఎమ్మెల్సీ అనంతబాబు ఎస్సీ డ్రైవర్ ను హత్య చేసి డోర్ డెలివరీ చేయడం చూసి రాష్ట్రంలో వైసీపీ పరిపాలనను ప్రజలంతా అర్థం చేసుకుంటున్నారని పురంధేశ్వరి అన్నారు. సభాయ నమః అంటూ సభాసస్కి నమస్కరిస్తూ, ఉవ్వెత్తున ఎగిసిపడే సాగర్ కెరటంలా ఎప్పుడెప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామా అనేటువంటి కసిని గుండె నిండా నింపుకుని ఇక్కడికి కూటమిని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి సోదర సోదరి మండలందరికీ, ఎందరో మహానుభావులు అందరికీ వందనములంటూ మీ అందరికీ ముందుగానే నమస్కారాలను తెలియజేస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రాన్ని అనేక సందర్భాల్లో ప్రకృతి వైపరీత్యాలు దెబ్బతీసినటువంటి విషయం మన అందరికీ తెలుసు. అన్నింటికంటే హుద్హుద్ తుఫాన్ కంటే, అదేవిధంగా నిన్న మొన్న వచ్చినటువంటి మిజోంగ్ తుఫాన్ కంటే కూడా ప్రమాదకరమైనటువంటి వైపరీత్యం 5 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్సీపీ రూపంలో ఆంధ్ర రాష్ట్రాన్ని కుదిపివేసినటువంటి విషయం మీ అందరికి గమనించాలి. ఆ యొక్క వైపరీత్యం నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రం అన్ని విధాలా కూడా కుదేలైనటువంటి విషయం మనందరికీ తెలుసు. అప్పుల ఊబిలోకి నెట్టివేయబడింది. అభివృద్ధి అనే పదానికి తావు లేకుండా పోయింది. పరిశ్రమలు రాక మన బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయి. ఒకానొక సందర్భంలో అభివృద్ధికి మారుపేరుగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం ఇవాళ తలలేని మొండంలా, రాజధాని లేని రాష్ట్రంలా మిగిలిపోవటం ఎంత దౌర్భాగ్యమో మనం అందరం కూడా ఒక్కసారి గమనించాలి. అటువంటి సందర్భంలో మనం అందరం కూడా నడుం బిగించవలసినటువంటి అవసరం ఆసన్నమైంది. రాష్ట్రానికి మార్పు అవసరం.
ప్రజాహితే హితం రాజ్ఞః ప్రజానాం చ సుఖే సుఖం నాత్మ ప్రియం హితం రాజ్ఞః ప్రజానాం చ సుఖే సుఖం అని చెప్పి మన పెద్దలు చెప్పారు. అంటే దీని అర్థం రాజు తనకిష్టమైనటువంటి పరిపాలన కాదు, ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన అందివ్వాలి అని చెప్పి ఏదైతే మన పెద్దలు చెప్పారో అటువంటి పరిపాలనని మనం రాష్ట్రంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కనుక ఒక్కసారి మనం చూసినట్లయితే నాణ్యత లేనటువంటి మద్యాన్ని పేదల చేతలు తాగించి మహిళల పుస్తలు తెగినా పర్వాలేదు, బిడ్డలు అనాథలైనా పర్వాలేదు, మా జేబులు నిండితే చాలు అనేటువంటి ఆలోచన విధానాన్ని మనం రాష్ట్రంలో చూస్తున్నాం. ఏ వర్గానికి కూడా న్యాయం చేసేటువంటి అవకాశం లేదు. బీసీ కమిషన్కి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత ఇస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కమిషన్కి చట్టబద్ధత ఇవ్వకుండా బీసీ కులాలకి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందో ఒక్కసారి మనం గమనించాలి. ఎస్సీ కులాలకి సంబంధించి ఒక ఎస్సీ డ్రైవర్ని హత్య చేసి అనంతబాబు అనేటువంటి ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేస్తే ఆ కుటుంబానికి నేటి వరకు కూడా న్యాయం చేసేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో లేదు అని చెప్పి మనం గమనించాలి. ఈ రకంగా చూసినట్లయితే ఏ వర్గానికి కూడా ఏ రంగానికి కూడా రాష్ట్రంలో న్యాయం జరగడం లేదు అనేటువంటి విషయం మనకి సుస్పష్టంగా అర్థమవుతుంది. కనుకనే ఖచ్చితంగా మార్పు అవసరం. మీరు చూపిస్తున్నటువంటి ఈ ఉత్సాహం ఏదైతే ఉన్నదో ఒక రకంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి, చంద్రబాబు నాయుడు గారి యొక్క యుక్తి, పవన్ కళ్యాణ్ గారి శక్తి ఇవాళ ఈ సభా ప్రాంగణంలో మనందరికీ కనపడుతుంది. ఈ ఉత్సాహాన్ని యథావిధిగా మనం కొనసాగించాలి. మే 13వ తారీఖున మన సత్తా ఏమిటో మనం వైఎస్ఆర్సీపీ నాయకులకి చవి చూపించాలి అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఒక రకంగా చెప్పాలంటే నేను చాలా అదృష్టవంతురాలిని అని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే ఆదికవి నన్నయ్య నడయాడినటువంటి పుణ్యభూమి కందుకూరి వీరేశలింగం గారు, అదేవిధంగా ప్రకాశం పంతులు గారు, చిలకమర్తి లక్ష్మీ నరసింహమూర్తి గారు, వారందరూ నడియాడినటువంటి పుణ్యభూమి. అన్నింటికంటే మిన్నగా మా తండ్రి గారు, మీ అన్నగారు అయినటువంటి నందమూరి తారక రామారావు గారు అమితంగా ప్రేమించినటువంటి ప్రాంతం ఇది. కనుక నా తండ్రి బిడ్డగా, మీ ఆడపడుచుగా, ఇవాళ ఉమ్మడి అభ్యర్థిగా పార్లమెంట్ రాజమహేంద్రవరం పార్లమెంటరీ అభ్యర్థినిగా మీ ముందు నిలబడినటువంటి సందర్భంలో మీ అందరి ఆశీస్సులు నాకు, నాతో పాటు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 ఎమ్మెల్యే అభ్యర్థులకి ఉంటుంది అని చెప్పి గట్టిగా విశ్వసిస్తూ ఈ ఉత్సాహాన్ని కొనసాగించండి. మే 13వ తారీఖున మీ సత్తాన్ని చాటండి అని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. మోసాలతో అధికారంలోకి వచ్చే చంద్రబాబును మరోసారి నమ్మి మోసపోవద్దని జగన్ పిలుపునిచ్చారు. 2014లో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలైన డ్వాక్రా ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 ఇవ్వలేదని, 3 సెంట్ల భూమిని ఇంటింటికి ఉద్యోగం అన్నారు. ఉద్యోగ భృతి అని మోసం చేశారని విమర్శించారు. పెద్ద ఎక్కువ టైం లేకుండా 2014 ఫ్లాష్ బ్యాక్ లేకపోదాం. చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి మోసగాడు, చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి మోసాలు చేస్తాడు అనే దానికోసం ఫ్లాష్ బ్యాక్ లేకి 2014 పోదామా? రెడీయా? 2014లో చంద్రబాబు ఇదే 3 పార్టీలతో కూటమి. ఆ 3 పార్టీలు ఎవరు గుర్తుందా? ఇదే చంద్రబాబు, ఇదే మోడీ గారు, ఇదే దత్తపుత్రుడు. 2014లో ఇదే ముగ్గురు కలిసి చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళ ముగ్గురితో కలిసి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ ఇదే ముగ్గురితో ముఖ్యమైన హామీలు అని అంటూ 2014లో ఇంటింటికి చంద్రబాబు నాయుడు ఈ పాంఫ్లెట్ పంపించాడు. అప్పట్లో కూడా వీళ్ళు ముగ్గురే కూటమి.
ఈ ముగ్గురు ఫోటోలు పెట్టి చంద్రబాబు దత్తపుత్రుడు మోడీ గారి ఫోటో పెట్టి కింద చంద్రబాబు సంతకం కూడా పెట్టాడు. కనిపిస్తా ఉంది సంతకం కూడా. ఇది ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పంపించాడు. ప్రతి ఇంటికి పంపిస్తే సరిపోదు అని, ప్రజలు నమ్మరు అని, ప్రజలు మర్చిపోతారేమో అని టీవీలలో అడ్వర్టైజ్మెంట్లు కూడా గోలెత్తిచ్చారు. ఆ ఈనాడులోను, ఆ ఆంధ్రజ్యోతిలోను, ఆ TV5లోను టీవీ ఆన్ చేస్తే చాలు చంద్రబాబు నాయుడు గారు అడ్వర్టైజ్మెంట్ 2014లో హోరెత్తిచ్చే విధంగా ఇప్పాడు. ఈ 2014లో ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్లలో ఆయన ఏం రాశాడో చెప్దామా? రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తాను అన్నాడు. చేశాడా? 87,612 కోట్ల రూపాయలు మాఫీ అయిందా? 2 జనులు అయిగిస్తారు. ఇలా ఆయన చెప్పిన రెండో ముఖ్యమైన హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామన్నాడు. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు అప్పట్లో కనీసం 1 రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా మూడో ముఖ్యమైన హామీ 2014లో చంద్రబాబు సంతకం పెట్టి ఇంటింటికి పంపించిన హామీ, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తామన్నాడు. 2014లో మీ ఇళ్లలో ఆడబిడ్డలు పుట్టింటారు కదా, లేకపోతే మీ పక్కిళ్లలో పుట్టారు కదా, ఏ ఒక్కరికైనా 25,000 కదా దేవుడు ఎరుగు, ఏ ఒక్కరికైనా కానీ వారి బ్యాంక్ డిపాజిట్లలో 1 రూపాయి అయినా వేసాడా అని అడుగుతా ఉన్నా వారి బ్యాంకు ఖాతాల్లో. ఇలా ఇంకా ముందుకు పోదామా? ఇంటింటికి ఒక ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇంటింటికి నెలకు 2,000 రూపాయలు, 60 నెలలు ఇంటి 2,000 అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు ఇచ్చాడా? నిరుద్యోగ వృత్తి అడుగుతా ఉన్నా. ఇలా ఇంకా ముందుకు పోదామా? అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల ఇంటి స్థలం, 3 సెంట్ల ఇంటి స్థలంతో పాటు కట్టుకునేందుకు పక్కా ఇల్లు. 3 సెంట్ల ఇంటి స్థలం అట, కట్టుకునేందుకు పక్కా ఇల్లట. 3 సెంట్ల కదా దేవుడు ఎరుగు, ఏ ఒక్కరికైనా కనీసం 1 సెంట్ అయినా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా. ఇలా ఇంకా ముందుకు పోతే 10,000 కోట్లతో బీసీ సప్లాన్ అట, చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అట. అయ్యాయా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, నిర్మించాడా? మన పిడుగురాళ్ళల్లో కనిపిస్తా ఉందా? పోనీ మన గుడిజాల్లో కనిపిస్తా ఉందా? టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై ఏపీఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వాలంటీర్లపై చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. 2014లో 600 హామీలిచ్చి 1 అమలు చేయలేదని ఆరోపించారు. ఇక పురంధేశ్వరి రాజకీయ అవకాశవాదని అన్నారు. అవసరాన్ని బట్టి పార్టీలు మార్చుతోందని విమర్శించారు. అతను గ్రేట్ గా వాలంటీర్స్ పెట్టి పథకాలు ఇస్తుంటే చిన్న చిన్న ఆడపిల్లలు, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ వాళ్ళందరూ ఇంటికి వచ్చి పాపం ఈ వాలంటీర్స్ వాళ్ళకి 3,000 ఇస్తుంటే వాడికి కన్ను కొట్టి నారా చంద్రబాబు నాయుడు వాడెవడు నిమ్మగడ్డ రమేష్ అనేవాడు, వాడు నిమ్మగడ్డో క్యాన్సర్ గడ్డో నాకు తెలియదు కానీ వాడిని అడ్డం పెట్టుకుని ఇక్కడ ఇంటికి వచ్చి పథకాలు ఇవ్వడానికి వీల్లేదు, డబ్బు ఇవ్వడానికి వీల్లేదంటే 30 మంది పైన చచ్చిపోయారు. సో వాట్ ఏంటి మీకు కనీసం తెలియట్లేదా? ఇది తప్పు కదా. ఏ లబ్ధిదారుల్లో కమ్మాళ్ళు లేరా, ముసలాళ్ళు లేరా,
మెంటల్లీ హ్యాండిక్యాప్లు లేరా? కాపుల్లో జనసేన పార్టీలో లేరా పథకాలు తీసుకునే వాళ్ళు? తెలుగుదేశంలో పథకాలు తీసుకునే వాళ్ళు లేరా? అంటే పథకాలు తీసుకుంటే కమ్మాళ్ళు కూడా జగన్కి వేస్తారన్నమాట. అంటే అర్థం ఏంటి? జగన్ బాగా పరిపాలిస్తున్నట్టు అర్థం. కమ్మాడు కూడా ఓటేస్తున్నాడంటే ఎవడైతే ఏంటి వాళ్ళ నాన్నలాగా మనకి రుణమాఫీ చేశాడు, రైతు రుణమాఫీ, ఇలాగే మాకు అన్నం పెడుతున్నాడు, ఇలాగే మన కళ్ళజోడు ఇస్తున్నాడు, వీల్ చైర్ ఇస్తున్నాడు, మందులు ఇస్తున్నాడు అని ఓట్లేస్తారేమో. నువ్వు కూడా మన కమ్మాడికి చెప్పండి, నువ్వు కూడా మంచి పని చేయరా ఎదవా అని చెప్పండి. మీరు చెప్పరు. మన కమ్మే కావాలి. ఈ కమ్మ ఇలా ఉండంగా ఇంకొక అమ్మ వచ్చింది, కమ్మ పురంధరేశ్వరమ్మ. ఆమె ఎంత గ్రేట్ లేడీ అంటే మనం అనుకుంటాము నారా చంద్రబాబు నాయుడే వన్ టైప్ ఆఫ్ మనిషి అనుకుంటాం. ఈమె 100 రకాల. వీడి గురించి ఎందుకు రాయలా ఢిల్లీకి? మన కమ్మోడేనా? నీకు ఒక 500 రూపాయలు నీ మొఖానికి కొట్టాడనా? ఏమ్మా మరి చెప్పాలిగా. ఇదిగో ఇంకా ఆదరితో గట్టిగా చెప్పాడు, సుజనా చౌదరి మోసం విలువ 5,700. మరి ఇతను వామ్మో ఎప్పటి నుంచో ఇంటర్నేషనల్ బ్యాంకులో కూడా కాజేస్తున్నాడు చీఫ్ జస్టిస్ గారు, ఇంకా ఎమ్మెల్యే కాబోతున్నాడు, ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, వీడిని కూడా పట్టుకోండి అనలేదే. మీ మరిదే ఎన్ని స్టేలు చెప్పొచ్చుగా. ఏమండి మా మరిది స్టేలు ఎప్పటి నుంచో 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి స్టేల్ మీద బతుకుతున్నాడు. మరి ఇతను ఎందుకు మీరు రోడ్డు మీద తిరుగుతున్నారు చంద్రబాబు నాయుడిని? మరి వాడిని కూడా పిలవండి సార్ అని ఎందుకు అనలేదు నువ్వు? సీఎం రమేష్ నీ కళ్ళ ముందేగా జంపే వచ్చాడుగా మీ బీజేపీకి. అతని మీద మొన్న కేసులు ఉన్నాయిగా, ఎప్పుడెప్పుడో కేసులు ఉన్నాయి. వీళ్ళు కేర్ ఆఫ్ అడ్రస్ లేనోళ్ళు. మరి సార్ ఇన్ని సంపాదిస్తున్నారు సార్, వీళ్ళందరూ తెగ తినేస్తున్నారు అని వీళ్ళందరికమ్మా చీఫ్ జస్టిస్ చెప్పొచ్చుకమ్మా. ఓన్లీ జగన్ మీద ఎందుకు చెప్పావు? కుళ్ళు, ఏడుపు, మన కమ్మోడు కాదని. ఇతను ఇలాగుంటే ఇంకా మంచి పనులు చేస్తాడు, ఇంకా మంచి పనులు చేస్తాడు, పెద్దోడైపోతాడు. మోడీని మించి వెళ్ళిపోతాడేమో రేపు, మోడీని మించి వెళ్ళిపోతాడేమో. అమ్మో ఎంబటే మా మరిది మళ్ళీ ఎట్లా సీఎం సీట్లో కూర్చోవాలని ఇతన్ని ఎలా నాశనం చేయాలో ఈమె అన్ని రకాలు. ఎక్కడ ఉండవు, చింతామణి ఒకటి, బాలనాగమ్మ, పల్నాటి యుద్ధం ఉండేది కొన్ని ఉంటాయి. పల్నాటి యుద్ధంలో విరణగా ఒక లేడీ ఉంటుంది, అలా దాపురించింది ఆంధ్రప్రదేశ్కి. అమ్మా పురంధేశ్వరి తల్లి, నువ్వు వైజాగ్లో నుంచి ఉంటే డిపాజిట్ కూడా రాలా నీకు, అది నీ కెపాసిటీ ఆంధ్రప్రదేశ్లో. కానీ కనీసం మనిషిగా బ్రతుకు. జగన్ని ఎక్కడెక్కడో అంటే సుప్రీంకోర్టు కంటే హైకోర్టుల కంటే నీకు ఎక్కువ తెలుసు అనమాట. అంటే ఇవన్నీ ఎవరు నీకు నేర్పిస్తున్నారు? ది గేట్ చంద్రబాబు నాయుడు. జ్యోతిబా పూలే ఆశయాలను చేతుల్లో చూపించిన వ్యక్తి కేసీఆర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. తమ హయాంలో ఒక్కో విద్యార్థిపై 1.25 లక్షల రూపాయలు ఖర్చు చేశామన్నారు. బీసీ డిక్లరేషన్ ను కాంగ్రెస్ ఇప్పటి వరకు అమలు చేయలేదని దుయ్యబట్టారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు ఇవాళ జ్యోతిబా పూలే జయంతి కార్యక్రమం నిర్వహించారు. గౌరవ ఆసిఫాబాద్ శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి కోవా లక్ష్మి గారు, గౌరవనీయులు శాసన మండలి మాజీ సభ్యులు పెద్దలు కర్ణే ప్రభాకర్ గారు, రాజ్యసభ మాజీ సభ్యులు గౌరవనీయులు మన పార్టీ ఈరోజు ఈ అన్ని కార్యక్రమాలకు కూడా సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న శ్రీ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, శాసనసభకు మాజీ సభ్యులు పెద్దలు పట్లొల్ల శశిధర్ రెడ్డి గారు, గౌరవనీయులైన మా తమ్ముళ్ళు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, దూదిమెట్ల బాలరాజు గారు, కేతిరెడ్డి వాసుదేవ్ రెడ్డి గారు, గౌరవనీయులు విప్లవ్ కుమార్ గారు, మన్నె గోవర్ధన్ రెడ్డి గారు, ఇంకా వేదిక పైన ఉన్న సోదరులకి సోదరి మనందరికీ పేరు పేరున మా వెంకటేశ్వర రెడ్డి గారు, ఇంకా పేరు పేరున అందరికీ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి, మా నియాజీ గారికి, ఇంకా అందరికీ కూడా ముందుగా ఈద్ సందర్భంగా, రంజాన్ సందర్భంగా ముందుగా ప్రపంచవ్యాప్తంగా రంజాన్ పండుగను ఈ పవిత్ర మాసంలో ఒకవైపు తదేకమైన దీక్షతో ఉపవాసాలుండి ఈ ఉపవాసాలన్నీ ముగిసిన తర్వాత ఈరోజు చంద్రుడు కనబడ్డ తర్వాత ఈ రంజాన్ పండుగ జరుపుకునే మా मुस्लिम सोदरुలందరికీ ప్రపంచవ్యాప్తంగా హృదయపూర్వకంగా आप सभी को पार्टी की तरफ से, हमारे तरफ से, हर किसी की तरफ से, हर हिंदू भाई की तरफ से आपको ईद मुबारकबाद मैं देना चाहता हूँ. అదే విధంగా ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పెద్దలు
కేసీఆర్ గారి ఆదేశం మేరకు మహాత్మా జ్యోతిబా ఫులే 197వ జయంత్యుత్సవ వేడుకల్లో పాల్పంచుకుంటున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. మహాత్ములు రాజకీయాలతో నిమిత్తం లేకుండా, సమయంతో కూడా నిమిత్తం లేకుండా, సమయం అంటే నా ఉద్దేశం దశాబ్దాలు శతాబ్దాలు గడిచిన చెరగని ముద్ర వేసే మహానుభావులు, మహనీయులు, నిజమైన సంఘ సంస్కర్తలు కొంతమంది ఉంటారు. ముఖ్యమంత్రులు వస్తారు పోతారు, ప్రధానమంత్రులు వస్తారు పోతారు, మంత్రులు వస్తారు పోతారు, పార్టీలు ప్రభుత్వాలు వస్తూ పోతుంటాయి. కానీ సంఘం కోసం, సమాజం కోసం చిరస్థాయిగా నిలబడే పేరును, ఖ్యాతిని, ఆ అఖండమైన ప్రశస్తిని సంపాదించుకునే మహానుభావులు, మహనీయుల్లో తప్పకుండా ముందు వరుసలో అగ్రభాగాన ఉండేవారిలో మహాత్మా జ్యోతిబా ఫూలే ఒకరు అనే మాట మనందరం కూడా చెప్పక తప్పదు. 197 సంవత్సరాల కిందట జన్మించిన ఫూలే గారు ఆనాడు సమాజంలో ఉండే కుల వివక్ష, అదేవిధంగా ఇతర అసమానతలను గ్రహించిన తర్వాత వారు ఎంచుకున్న పరిష్కార మార్గం నిజంగా కూడా తరతరాలు, ఆనాడు 200 ఏళ్ల కింద కాదు, తరతరాలు భవిష్యత్తులో కూడా దానికి మించిన మంత్రం లేదు. విద్య ద్వారానే వికాసం వస్తుంది, వికాసం ద్వారానే సమానత్వం వస్తుంది. అల్టిమేట్గా విద్యతోనే ప్రగతి, ప్రగతితోనే అసమానతలు, కుల వివక్ష లేకుండా సమానత్వం అనేది వస్తుందనే ఒక సూత్రాన్ని గ్రహించి తన ఇంటి నుండే, ఎక్కడి నుండో కాదు, తన ఇంటి నుండే మొదలుపెట్టి సావిత్రిబాయి ఫూలే గారిని ఒక టీచర్గా తర్ఫీదునిచ్చి, తను కూడా మళ్ళీ అమ్మాయిలకు కూడా విద్యా అవకాశాలు రావాలని చెప్పి సావిత్రిబాయి ఫూలే గారు, మరొక వైపు మహాత్మా జ్యోతిబా ఫూలే గారు ఇద్దరు కూడా ఒక జంటగా భారతదేశంలోనే మరి మహారాష్ట్రలో జన్మించినప్పటికీ దేశం మొత్తానికి కూడా ఆదర్శవంతమైన ఒక కొత్త ఆలోచన విధానానికి శ్రీకారం చుట్టినవారు మహాత్మా జ్యోతిబా ఫూలే. ఇవాళ గర్వంగా చెప్పుకోవచ్చు, 75-76 సంవత్సరాల స్వాతంత్రానంతరం భారతదేశంలో మరి బలహీన వర్గాల ప్రయోజనాలు, అవి రాజకీయంగా కావచ్చు, సమాజపరంగా కావచ్చు, ఇతరత్రా కావచ్చు, వాటి కోసం కేవలం మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపెట్టిన ప్రభుత్వం తప్పకుండా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పి ఘంటాపదంగా చెప్పవచ్చు. ఇదేదో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కేసీఆర్ గారో లేదా మా పార్టీ గొప్పతనం గురించో చెప్పుకోవడానికి కాదు. ముమ్మాటికి ఫూలే గారు చెప్పిన విధంగానే విద్యతోనే వికాసం, వికాసంతోనే సమానత్వం, సమానత్వంతోనే ప్రగతి అనే మాట ఏదైతే ఉన్నదో దాన్ని ఆచరణలో పెట్టి చూపెట్టిన వారు కేసీఆర్ గారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా 1000 పైచిలకు గురుకుల పాఠశాలలు, బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, బలహీన వర్గాల పిల్లల కోసం 1000 గురుకుల పాఠశాలలు పెట్టి, 1008 గురుకుల పాఠశాలలు పెట్టి, అందులో ఒక్కో అమ్మాయి మీద, ఒక్కో అబ్బాయి మీద 1,20,000 రూపాయలు సంవత్సరానికి, అంటే నెలకు 10,000 రూపాయలు ప్రభుత్వమే ఖర్చు పెట్టి వారికి అవసరమయ్యే బట్టలు, బూట్లు, పుస్తకాలు, బ్యాగులు, దుప్పట్లు, భోజనాలు మొత్తం సర్వం ప్రభుత్వమే పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా వారిని తయారు చేయాలి, విద్యను, అద్భుతమైన నాణ్యమైన విద్యను అందించాలి అనే ఒక సమున్నత ఆశయంతో మహాత్మా జ్యోతిబా ఫూలే చూపిన మాటలో గత 10 ఏళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వం ముందుకు నడిచింది. అందులో భాగంగా కేవలం హై స్కూల్ విద్య వరకే పరిమితం కాకుండా తదనంతరం ఉన్నత విద్యకి గ్రాడ్యుయేషన్ కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావచ్చు, దానిలో కూడా మరి భారతదేశంలో బహుశా ఏ ముఖ్యమంత్రి చేయనంత గొప్పగా దాదాపు 9-10 వేల మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల చొప్పున ఓవర్సీస్ స్కాలర్షిప్లు, బీసీ విద్యార్థులు అయితే మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ స్కాలర్షిప్. సీఎం రేవంత్ రెడ్డి రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. గురువారం హైదరాబాద్ లో ప్రభుత్వ సలహాదారుడు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి షబ్బీర్ అలీకి వారి కుటుంబ సభ్యులకు ఈద్ ముబారక్ తెలియజేశారు. అనంతరం విందు ఆరగించారు.
కుల వివక్ష అంటరానితనంపై పోరాటం చేసిన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక సంస్కర్త, మహిళా విద్యాభివృద్ధికి స్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలు అందరికీ స్ఫూర్తిదాయకమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. పూలే జయంతిని పురస్కరించుకుని తాడేపల్లి పరిధి ఉండవల్లి నివాసంలో జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాకు అనుభవం ఉంది, పవన్ కళ్యాణ్ కు పవర్ ఉంది. చంద్రబాబు నేను మా సైజు తగ్గించుకొని ఉమ్మడిగా నిలబడ్డాం. ఇది మీ భవిష్యత్తు కోసమే. మోసాలతో అధికారంలోకి వచ్చే చంద్రబాబును మరోసారి నమ్మి మోసపోవద్దు. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.